Yes, this is Dr. RSS. ఈ వీడియోలో సిట్రస్ గమ్మోసిస్ లేదా బంక తెగులు ట్రీట్మెంట్కు సంబంధించి ప్రోటోకాల్ను 4 భాగాలుగా విభజించడమైనది. అవి 1. వ్యాధి సోకిన మొక్కను గుర్తించడం, 2. బోర్డో పేస్ట్ తయారీ విధానం, 3. మొక్క పాదులో వేయడానికి మందు తయారీ విధానం, 4. బోర్డో పేస్టు మొక్క కాండానికి పట్టించే విధానం. ఇక్కడ బాగా గమనిస్తే భూమికి దగ్గరగా ఉన్న మొక్క ప్రధాన కాండం పైన చిన్న చిన్న చీలికలు ఏర్పడి అందులో నుంచి కొద్దిగా ఎర్రటి బంక అనేది కనపడుతుంది. ఇలా గమనించిన వెంటనే బంక ఉన్న ప్రాంతం నుంచి క్రిందకు 2 నుంచి 3 ఇంచులు మట్టిని నిదానంగా తీసివేయాలి. ఎందుకంటే బంక తెగులు ప్రధాన కాండం నుంచి క్రిందకు దిగి మొక్క వేర్లను నాశనం చేస్తుంది. దీని ఫలితంగా మొక్కలు క్షీణించి చివరకు చనిపోతాయి. ఇప్పుడు ఒక పదునైన కత్తి తీసుకొని తెగులు సోకిన కాండం పైన ఉన్న బెరడును క్రిందకు కట్ చేయండి. బెరడు తొలగించిన వెంటనే లోపల గమనిస్తే ఈ ఎర్రటి బంక కనపడితే వ్యాధి ప్రాథమిక దశలో అనగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నట్లు గమనించాలి. ఒకవేళ బంక గోధుమ రంగులో కనపడితే వ్యాధి మధ్యస్థ రకంలో ఉన్నట్లు గుర్తించాలి. ఇక చివరగా బంక నల్లటి రంగులో కనపడితే వ్యాధి బాగా ముదిరింది అని గమనించాలి. సో జాగ్రత్తగా గమనించండి. తెగులు సోకిన మొక్క భాగాలు కట్ చేసిన వెంటనే వాటిని ఒక కవర్లోకి తీసి పెట్టుకోవాలి. అదేవిధంగా దీనితో పాటు ఇన్ఫెక్ట్ అయిన మట్టిని కూడా తీసివేయాలి. ఎందుకంటే వ్యాధికారక శిలీంధ్రం బీజాలు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు వ్యాపించకుండా ఉంటాయి. ముఖ్యంగా వర్షాల వల్ల తోటలలో నీరు పారినప్పుడు వ్యాధికారక శిలీంధ్ర బీజాలు నీటితో పాటు వేరొక ఆరోగ్యకరమైన మొక్కను చేరి వ్యాధిని కలిగిస్తాయి. మరో విషయం గమనిస్తే మొక్కలలో బంక తెగులు లక్షణాలు త్వరగా గమనించి ట్రీట్మెంట్ చేస్తే 100కు 100% మొక్కలు కోలుకుంటాయి. కానీ వ్యాధి ముదిరిన తర్వాత ఎన్ని రకాల ఫంగిసైడ్స్ వాడినా ఫలితం ఉండకపోవచ్చు. ఈ విధంగా తెగులు సోకిన కాండం భాగం క్రింద ఉన్న మట్టిని చాలా శుభ్రంగా తీసివేసి ఆ ప్రాంతాన్ని మొత్తం ట్రీట్మెంట్కు అనుగుణంగా సిద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు తెగులు సోకిన కాండానికి పట్టించడానికి బోర్డో పేస్ట్ తయారీ విధానం గమనించండి. బోర్డో పేస్టు తయారీ కోసము ముందుగా 25 గ్రాముల కాపర్ సల్ఫేట్ అదేవిధంగా 25 గ్రాముల లైమ్ పౌడర్ తీసుకోవడం జరిగింది. ఈ రెండింటిని వేరువేరుగా తీసుకొని బోర్డో పేస్టు తయారీకి అనుగుణంగా వాటర్ యాడ్ చేయడం జరిగింది. 2 మిశ్రమాలను సపరేట్గానే బాగా కలిసేలా చూడాలి. ఇక్కడ రాళ్ల సున్నం బదులు పొడి సున్నం వాడడం జరిగింది. మీకు అందుబాటులో రాళ్ల సున్నం ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు 2 మిశ్రమాలను కొద్దిసేపు పక్కన ఉంచుకోండి. దాదాపు 1 గంట తర్వాత 150 ml కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ను సున్నపు నీటిలోకి వేసుకోవాలి. పెయింట్ వేసే బ్రష్ సహాయంతో 2 మిశ్రమాలను బాగా కలుపుకోవాలి. అదేవిధంగా ఇక్కడ బోర్డో పేస్టు పలుచగా ఉంటే అందులోకి మరింత లైమ్ పౌడర్ను వేసుకోవచ్చు. ఇప్పుడు బోర్డో పేస్టు మొక్క కాండానికి పూయడానికి అనుకూలంగా అనగా సెమీ లిక్విడ్గా ఉండేలా తయారు చేసుకోవాలి. ఇక్కడ రాళ్ల సున్నం బదులు పొడి సున్నం వాడుతున్నాం కాబట్టి కొద్దిగా కాపర్ సల్ఫేట్ డామినేట్ చేస్తుంది. కానీ రేషియో 2 సమానంగా తీసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఒకటి జాగ్రత్తగా వినండి. ఎన్నో పురాణ సంవత్సరాల నుండి కాపర్ సల్ఫేట్ మంచి ఫంగిసైడ్గా బ్యాక్టీరిసైడ్గా ఉపయోగపడుతుంది. కాపర్ సల్ఫేట్ అప్పటికప్పుడు కలుపుకొని 12 గంటలలోపు ఖచ్చితంగా వాడాలి. అప్పుడే అది ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. బోర్డో పేస్టు ప్యూర్ ఆర్గానిక్ కల్టివేషన్లో భాగంగానే చూస్తారు. కానీ ఇందులో కాపర్ వల్ల ఎర్త్వామ్స్ అనేటివి చనిపోతాయి. బహుశా ఇదొక్కటే ఇందులో గల డిసడ్వాంటేజ్ అని మనం చెప్పచ్చు. సో కాబట్టి ఖచ్చితమైన రేషియోలో బోర్డో పేస్ట్ ప్రిపేర్ చేసుకొని వీలైతే pH పేపర్తో న్యూట్రల్ వచ్చే విధంగా చూసుకొని వాడవచ్చు. ఇప్పుడు మొక్క పాదులో వేయడానికి మందు తయారీ విధానం గమనించండి. ఇక్కడ ఒక బిందె నిండా వాటర్ తీసుకొని అనగా
18 లీటర్లు గల బిందె నీటిని సిద్ధంగా ఉంచుకొని అందులోకి బయోజోడి పౌడర్ 100 గ్రామ్స్ వేసుకోవడం జరిగింది. అదేవిధంగా క్రిలాక్సిల్ పౌడర్ను 20 గ్రామ్స్ తీసుకొని అదే బిందెలో వేసుకోవడం జరిగింది. క్రిలాక్సిల్లోని టెక్నికల్ నేమ్స్ మెటలాక్సిల్ మ్యాంకోజెబ్ అని గమనించవచ్చు. ఇక చివరగా సిలికా బేస్డ్ గమ్ అదే బిందెలోకి 10 ml తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2 మిశ్రమాలను బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇక్కడ ఒకటి గమనించండి, ఇది మనం బంక తెగులుకు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి ఇందులో F6 ఫార్ములా, MgSO4, జిబ్బరిలిక్ యాసిడ్ యాడ్ చేయలేదు. అదే వేరుకుళ్ళుకైతే పైన చెప్పిన అన్నింటితో ఫార్ములా అనేది మారుతుంది. వేరుకుళ్ళుకు సంబంధించి ఇదివరకే నేను వీడియో చేశాను, అది ఒకసారి గమనించగలరు. ఇప్పుడు మొక్క చుట్టూ నీటిగా పాదు చేసి, అనగా మనం పోసిన ఒక బిందె నీరు పాదులో నిలబడే విధంగా పాదును తయారు చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్న మందు మిశ్రమాన్ని మొక్క పాదులో నిదానంగా అందించాలి. ఈ మందు మిశ్రమంలో బయోజోడి పౌడర్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది బయోబ్యాక్టీరిసైడ్ మరియు బయో ఫంగిసైడ్గా పనిచేస్తుంది. ఈ మందులో క్రిలాక్సిల్ యాడ్ చేస్తున్నాం కాబట్టి అది ఇన్స్టెంట్గా మొక్క వేర్లను బంక తెగులు నుంచి కాపాడుతుంది. ఈ మందులో సిలికా బేస్డ్ గమ్ యాడ్ చేస్తున్నాం కాబట్టి మందు మిశ్రమం బాగా కలిసి అన్ని వైపులా సమానంగా వ్యాపిస్తుంది, మొక్క వేర్లు సులభంగా తీసుకునేలా చేస్తుంది. మందు మిశ్రమం మొక్క పాదులో అందించిన ఒక ½ అన్ అవర్ తర్వాత ముందుగా తయారు చేసుకున్న బోర్డో పేస్టును బ్రష్ సహాయంతో తెగులు సోకిన ప్రాంతానికి 1కి 2 సార్లు బాగా పట్టించాలి. ఇలా మొక్క కాండం అంతా పట్టిస్తే మరీ మంచిది. బోర్డో పేస్ట్ వల్ల మొక్కకు కాపర్తో పాటు కాల్షియం కూడా లభిస్తుంది. ఈ విధంగా మొక్క కాండానికి పట్టించిన 10 నుంచి 20 నిమిషాల తర్వాత బోర్డో పేస్టు గాలికి ఆరిపోయి కాండం మొత్తం తెల్లగా కనిపించడాన్ని గమనించవచ్చు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే బోర్డో పేస్టులో వేప నూనె కలపవద్దు. ఎందుకంటే వేప నూనె వల్ల మొక్క కాండానికి పేస్టు అతుక్కోకుండా త్వరగా రాలిపోతుంది. మీరు వేప నూనె వాడాలనుకుంటే మొక్క పాదులో అందించండి. ఈ విధంగా వ్యాధి సోకిన మొక్కతో పాటు దాని చుట్టూ ఉన్న 4 మొక్కలకు పట్టిస్తే మరీ మంచిది.